నిజాంపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణ ఆవరణంలో డిఎల్పిఓ సురేష్ కుమార్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం టీం ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణం ఇరువైపులా మొక్కలు నాటడం జరిగిందని, అలాగే దాతల సహకారంతో గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని, ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు ఇతర గ్రామాల యువకులు ఆదర్శంగా తీసుకుని చెట్ల మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాలన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం టీం సభ్యులను సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ విఠల్, గ్రామ కార్యదర్శి నరసింహులు, ఆరోగ్యం మహాభాగ్యం టీం సభ్యులు జిపి స్వామి, జిడి తిరుపతి గౌడ్, బట్టా మహేష్, తిరుపతి ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మండలంలో మరి ఆరోగ్యమే మహాభాగ్యం సభ్యులందరూ కలిసి మరి నన్ను ఆహ్వానించారు. ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో వారు మరి 6 lakhs దీనికి డొనేషన్ ద్వారా కలెక్ట్ చేసుకొని మంచి క్రీడా ప్రాంగణాన్ని అలాగే ఆహ్లాదకరమైన నాటి పెంచి వాళ్ళు సంరక్షిస్తున్నారు. అలాగే ఈరోజు వన మహోత్సవంలో భాగంగా కూడా బాదం మొక్క నాటడానికి సభ్యులంతా కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా యూత్ ఆరోగ్యమే మహాభాగ్యం సభ్యుల్ని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి గ్రామాల్లో కూడా మరి స్వచ్ఛదనం పచ్చదనం వెళ్ళి వీర్చేలా ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాలని, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య మహాభాగ్యం నిజాంపేట సభ్యులందరికీ కూడా అభినందనలు. అలాగే పంచాయతీ కార్యదర్శి వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నందుకు కూడా మరి పంచాయతీ కార్యదర్శిని కూడా అభినందిస్తున్నాం. అలాగే పంచాయతీ పాలకవర్గం అలాగే ప్రజలను కూడా మమేకమై కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని, ఏదైతే గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నందుకు యువతను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.